తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ప్రియాని పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు, నాకు వర్ష అంటే ఇష్టం అని మాట్లాడమంటావా? మీ పేరులో ఎన్ఐ యాడ్ చేస్తే నా వైఫ్ పేరు ప్రియదర్శిని. ఓకే సో అందుకే మీ పేరు చెప్పగానే నాకు కొంచెం బ్లషింగ్ అనిపించింది. ఆరు ప్రాణం ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చిన మార్పు ఏంటి అని నాకే తెలియకుండా గ్లో వస్తుంది. సెకండ్ థింగ్, యాక్టింగ్ వైజ్ చాలా నేర్చుకుంటున్నాను. మనం రెగ్యులర్ గా ఏంటంటే ఫ్యామిలీ డ్రామాస్ చూస్తున్నాం, ఈ అత్తా కోడళ్ళ మధ్య వైరం ఇలాంటి సీరియల్స్ చూస్తున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ సీరియల్, కొంచెం యూనిక్ ప్లాట్ యాడ్ చేశారు. మీ అంటే ఐ మీన్ మీరు ముందే కొంచెం సీరియల్ ఎపిసోడ్స్ చూసారు కాబట్టి మీకు ఏమనిపించిందండి దీని మీద అంచనాలు ఏంటి అసలు? నా ఎంట్రీ నుంచి అది మొత్తం మారి ప్రేమగా మారుతుంది. లక్కీగా నా ఎంట్రీతో స్టార్ట్ అవ్వడం ఆ స్టోరీ అనేది ఐఎమ్ సో హ్యాపీ. లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్, ఉగాది పచ్చడి లాగా ఉంది ఇప్పుడు నా ఎంట్రీ నుంచి. సో అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. బిగినింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు ఎస్, మంచిగా, ఐ మీన్ లీడ్ క్యారెక్టర్లో మంచి మంచి లవ్ స్టోరీస్, కొంచెం పెయిన్ఫుల్ స్టోరీస్ ఇలాంటివన్నీ ఉండేవి. సో అటువైపు అనుకున్నారు కదా జర్నీ మొత్తం. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిసిప్లైన్డ్గా ఉంది. మీ సీరియల్కి కూడా కాస్ట్యూమ్స్ మీవే తెచ్చేసుకుంటారా? మనవే ఉంటాయి. అది రూల్ ఉందా? నార్మల్ రూల్ ఏం కాదండి. అబ్బాయిలకి లోపల ఉండేది ఏంటంటే కొంచెం మాసి ఫైట్స్, మీరు అన్నారు కదా యాక్షన్ సీక్వెన్స్, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది మైండ్లో. మీకు ఏమన్నా ఉందా ఎప్పటికైనా ఎలాంటి సీన్స్ వెళ్ళాలి? మాసీ సీన్స్ పడితే హీరోయిజం ఎక్కడికే పీక్కి వెళ్తుంది. ఎప్పటికైనా ఎమోషనల్ సీన్ పడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతాం. ఇదే చూడండి అనే వ్యక్తి కూడా సార్ బాగా చేస్తారు సార్ మీరు అని ఫస్ట్ అంటారు, అని ఏ సీరియల్ సార్ అని అడుగుతారు. సీరియల్ నువ్వు చూడలేదు కదా, ఓకే చూడలేదు, ఓకే ఫైన్ అనుకునేది అట్లా బాగుంటాయి. ఏదైనా ఒక ఫేవరెట్ సీరియల్ ఉందా చిన్నప్పుడు మిస్ అవ్వకుండా? ఎక్కువ సాంగ్ ఇప్పటికీ బాగుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో నాని గారు ఒక ఈవెంట్లో చెప్పిన డైలాగ్ లాగా, నేను ఇటుక పేరుస్తున్నాను, ఏదో ఒక రోజు మీరు పెద్ద గోడ చూస్తారు అని అన్నారు కదా. సో ఐ మీన్ ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్ ఇండస్ట్రీ కావచ్చు, ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ఆ డైలాగ్ చాలా యాప్ట్ అవుతుంది అనమాట. సో అలాగే కష్టపడి ఇటుక పేర్చుకుంటూ ఈరోజు లీడ్ యాక్టర్గా ఆయన, ఐ మీన్ జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా, అది నాకు తెలిసి సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఆరు ప్రాణం అనే సీరియల్లో లీడ్ యాక్టర్గా మన ముందుకు వచ్చిన లక్ష్మణేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. 2025 ఎండింగ్ ఆయనకి 2 గిఫ్ట్లు ఇచ్చింది. ఒకటి లీడ్ యాక్టర్, హీరోగా పరిచయం అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఆయన లైఫ్లో ఆయన వారసుడు వచ్చారనమాట, ఆయన కుటుంబాన్ని. మాట్లాడదాం. హాయ్ అండి. దట్ వాస్ అ రియలీ గుడ్ ఇంట్రో. థ్యాంక్ యూ. ఇట్ మేడ్ మీ స్మైల్. బాగున్నారా? చాలా బాగున్నారు. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్ట్రగుల్ తెలుసు చాలా సీరియల్స్లో, ఐ మీన్ మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. మా సబ్జెక్ట్ కాదంటే మీరు ఏమన్నా ఫీల్ అవుతారు, మీరు కూడా ఒకప్పుడు అనుకుని ఉంటారు మా సబ్జెక్ట్ కాదు సీరియల్స్ అని. మీరు ఎప్పుడు మీ సబ్జెక్ట్ అయింది. యా, బట్ అంటే ఎప్పటి నుంచో మీకు మంచి పేరు ఉంటుంది. ఈవెన్ ఈటీవీ సీరియల్స్లోనే మీరు అది వేసుకుని ఉంటారు కదా, నాని గారి లాగా గౌరమ్మ సీరియల్ అనుకుంటా, దానికే మంచి కాంప్లిమెంట్స్ ఉండేవి అప్పట్లో, న్యాచురల్ యాక్టర్ అని చెప్పి. సో ఫైనల్లీ 2025 ఎండింగ్ మీకు మంచిగా జరిగింది. చాలా ఏంటి వారసుడిని ఎత్తుకుని తెగ, ఐ మీన్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పెట్టేశారు కదా అప్పుడే ఫోటో ఒకటి. థ్యాంక్ యూ. ఏమంటారు, మీన్స్ లాట్. చాలా బాగా చెప్పారు. వారసుడు అనే దానికన్నా నా జిరాక్స్ కాపీ. సో ఈజ్ ఏ జిరాక్స్ కాపీ. అందరూ అంటున్నారు నాలాగానే ఉన్నాడని. నా వైఫ్ కూడా కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంది. బై ద వే, మీ పేరులో ఎన్ఐ యాడ్ చేస్తే నా వైఫ్ పేరు ప్రియదర్శిని. సో అందుకే మీ పేరు చెప్పగానే నాకు కొంచెం బ్లషింగ్ అనిపించింది. యా, ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్. ఒక ఏమంటారు, చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ నుంచి ఒకేసారి దేవుడు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేసాడు. సో దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోకుండా అలానే ఉంచుకొని ఉన్నాను ప్రస్తుతానికి. జిరాక్స్ కాపీ అంటున్నారు. ఒక పోస్ట్ కూడా చూసా, లైక్ ఫాదర్ లైక్ సన్ అని, ఇద్దరు పడుకుని ఇలా పడుకున్నారు కదా, చెయ్యదో బ్యాగ్ పెట్టుకుని. సంథింగ్ మీ ఆరో ప్రాణం ఇప్పుడు మీ అబ్బాయేనా? అవును, అంతేగా. అలా అంటే జెలస్ ఫీల్ అవుతారండి. ఇప్పుడే అన్నారు మీరు పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అవ్వనివ్వండి, నాకు నా కొడుకుని చూస్తా అంటే ఆ ఫీలే హై ఉంటుంది. మీరు నా పేరు కొంచెం సింక్ అవుతుంది కాబట్టి నేను ప్రియదర్శిని గారినే సపోర్ట్ చేస్తాను నేనైతే. యా, బట్ హ్యాపీ. సో ఆరో ప్రాణం విషయానికి వస్తే, సో 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఏంటంటే అసలు అప్పుడు దానిలోకి ఎంటర్ అయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అంటూ ఉంటారు కొంతమంది, బిఫోర్ దిస్ ఆఫ్టర్ దిస్. మీకు ఏమన్నా ఆ మూమెంట్ ఏమైనా కనిపించిందా బిఫోర్ ఆరో ప్రాణం? నాకు అంటే నా లైఫ్ గురించి అంటే మీ లైఫ్ లో ఏమన్నా మార్పు కనిపించిందా? లైఫ్, ఐ మీన్ ఆరు ప్రాణం ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చిన మార్పు ఏంటి అని?
మార్పు అంటే లుకింగ్ వైజ్ నాకే తెలియకుండా గ్లో వస్తుంది. సెకండ్ థింగ్ యాక్టింగ్ వైజ్ చాలా నేర్చుకుంటున్నాను. సీన్స్ అలానే పడుతున్నాయి మనకి. ఆ సీన్స్లో డైలాగ్స్ ఎస్పెషలీ దానికి ఇచ్చే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది కదా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మేము అదే కోరుకుంటాం. సో నాకు తెలిసినంత వరకు నేను చేసిన సీరియల్స్లో ద బెస్ట్ యాజ్ పర్ ద యాక్టింగ్ సైడ్ వెళ్తే. సో యా, చాలా డిఫరెన్స్ ఉందండి బిఫోర్ ఆరోపణం, ఆఫ్టర్ ఆరోపణం అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఒక పాజిటివ్ ఆరా. అంటే రీసెంట్ పోస్ట్ ఇప్పుడు పోస్ట్ అయితే కొత్త పెళ్లి కొడుకు అని చెప్పి పెట్టారు. యా, యా. ఎన్నో పెళ్ళో అవుతున్నాయి పెళ్ళిళ్ళు బాగా. ఓకే ఓకే. సో కృష్ణ ప్రియ కదా ఎగ్జాక్ట్లీ. Characters. అవును అవును. సో బాగా వెళ్ళి ఐ మీన్ ఎస్ ఎస్ ఎస్. మిమ్మల్ని బయట ఏమని పిలుస్తారు ఎక్కువగా? లక్ష్మణ్ లక్ష్మణ్ అని పిలుస్తారా? ఈశ్వరరాజ్ మా ఫాదర్ పేరు. ఓకే. సో సో అంటే ముందు ఎప్పుడు పెట్టుకోలేదు. ఈ మధ్య వస్తున్నాయి కదా విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి. లక్ష్మణ్ అంటే బాగాలేదా, సరే మా నాన్న పేరు కూడా యాడ్ చేసేద్దాం అని అలా పెట్టుకున్నాను అట్లా. కానీ వర్కౌట్ అయింది అది. సో నాన్నగారు ఏం చేస్తారండి? ఆయన రిటైర్ అయిపోయారండి. మోర్ దెన్ 10 years అయిపోయింది. రైల్వేస్, సెంట్రల్ గవర్నమెంట్. బట్ హీఈస్ మై ఎవ్రీథింగ్. My father, my mother, they are my everything. They are like backbone to my career since the start. So yeah. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఖచ్చితంగా పిల్లల్ని ఇంకా గొప్ప స్కాలర్స్ లా చూడాలని అనుకుంటారు. అంటే పెద్ద జాబ్ ఐఏఎస్ అని కోరుకుంటారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆ కొడుకు సివిల్స్ లోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. మరి ఎక్కడ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదు అలా సీరియస్? అంటే నేను 4th person మా ఇంట్లో. మేము మొత్తం 4 boys అన్నమాట. ఎవరు అమ్మాయిలు లేరు. మంచి గ్యాంగ్ అండి ఇంట్లో. అమ్మాయి లేదని నాకు కూడా బాధ. మా 3 brothers వచ్చేసి ఐటీ వెళ్ళిపోయారు. మా 3 brothers అంటూ ఉంటారు జాబ్ చేయి అనేసి. కానీ ఉంటది కదా, ఇప్పుడు ఎవరికైనా వాడి కెరీర్లో వాడు హీరో అని అవ్వాలనుకుంటాడు. నాకు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. ఫస్ట్లో చాలానే ఉన్నాయిలేండి ఆ స్ట్రగుల్స్ అవంతా. లక్కీగా రావడం, ఇండస్ట్రీలోకి వస్తే ఇంకెవరైనా మా వాడు అది అంటారు కదండి, ఒక్కొక్క ఇటుక కడుతూ అన్నారు కదా డైలాగు. అలాగా ఒక్కొక్క రిలేటివ్ని చూసుకుంటూ వెళ్ళాను నేను. సో ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఉండే స్థాయిని బట్టి మనకు రెస్పెక్ట్ కూడా వస్తుంది. అంటే నా రిలేటివ్స్ అట్లా నేను చెప్పట్లేదు, బట్ రియాలిటీలో చూసుకుంటే ఇప్పుడు మన ఫేస్ అనేది పవర్, ఫేమ్కి ఉన్నంత రీచ్ దేనికి ఉండదు. అట్లా నేను సీరియల్స్లో లీడ్గా అయినప్పటి నుంచి ఆ ఒక్కొక్క రిలేటివ్ దగ్గర ఉండే సాలిడ్ ఒక పెద్ద గోడ అనేది గివింగ్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్. ఇటుకల మధ్య సిమెంట్ బలపడి ఉంటది. సిమెంట్ ఎవరో కదా మా పేరెంట్స్. సో ఇప్పుడు మీరు ఐ మీన్ మీ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, మీరు మొత్తం అందరూ కలిసి ఏదైనా ఈవెంట్కి వెళ్తే అటెన్షన్ మొత్తం మీరు కొడేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. చుట్టూ మా అన్నవాళ్ళు కాదు, మా వైఫ్ వాళ్ళ సైడ్ వెళ్తే కూడా అదే జరుగుతుంది. అంటే మా వైఫ్ యాక్చువల్లీ కొంచెం ఆ ఊరు సైడ్ తన అందరికి తెలుసు, కానీ స్టిల్ జరిగా అన్న బాగున్నారా అని అంటారు. అదొక కొంచెం చెప్పండి అనేది అట్లా. ఇంట్లో తెలియట్లేదు నా వాల్యూ నీకు అన్నట్టు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ప్రియా వాల్యూ తెలుసుకో, చూడు ఎంత బాగా చెప్పారు నా గురించి, నువ్వన్నా అర్థం చేసుకో అమ్మా. సో ఇప్పుడు ఇందులో కూడా ప్రియా అని పెట్టారు కదా. సో ఎక్కడైనా అన్నారా ఇప్పుడు సడన్ గా ఎప్పుడైనా మాటల్లో మాట, ఈవెన్ సరదాగా డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ, ప్రియా అంటున్నప్పుడు కానీ సడన్ గా ప్రియదర్శిని గారు గుర్తు రావడం ఇలాంటిది ఏమన్నా ఉంటుందా? నేను చాలాసార్లు చెప్పానండి మా హీరోయిన్ కి, అంటే నా వైఫ్ పేరు కూడా ప్రియానే అండి, సో నేను ఎక్కువ చేస్తే దయచేసి కొంచెం అనుకోకండి అనేసి అట్లా బ్లష్ అవుతాం కదా. ఓన్ పేరు కూడా అదే ఉన్నప్పుడు లక్కీగా ఆ పేరు రావడం కొంచెం యాక్టింగ్ పరంగా స్మూత్ గా వెళ్తుంది. సో రానమ్మ క్యారెక్టర్ మళ్ళీ ఐ మీన్ ఆవిడ ఇప్పుడు తిరిగి రావడం సీరియల్స్ లోకి, సో ఆవిడకి అంటూ మంచి క్రేజ్ ఉంది. సో ఈటీవీలో ఇంకా ఎక్కువ ఉంది క్రేజ్. సో ఇప్పుడు రానమ్మ క్యారెక్టర్ ఐ మీన్ మనం రెగ్యులర్ గా ఏంటంటే ఫ్యామిలీ డ్రామాస్ చూస్తున్నాం, ఈ అత్తా కోడళ్ళ మధ్య వైరం ఇలాంటి సీరియల్స్ చూస్తున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ సీరియల్, కొంచెం యూనిక్ ప్లాట్ యాడ్ చేశారు. మీ అంటే ఐ మీన్ మీరు ముందే కొంచెం సీరియల్ ఎపిసోడ్స్ చూసారు కాబట్టి, సో మీకు ఏమనిపించిందండి దీని మీద అంచనాలు ఏంటి అసలు? అది ఎట్లా అంటే అండి, ఇప్పుడు దీంట్లో నేను రీప్లేస్ అయ్యాను. బిఫోర్ ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు మా అమ్మ రానమ్మ వచ్చేసి మా అమ్మ, సో ఆవిడతో ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటారు హీరో. సో నెగిటివ్గా ఉన్నప్పుడంతా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఓకే ఒక పాయింట్ ఆఫ్ నెగిటివ్ వరకు బాగానే ఉంటుంది, లైక్ ఆల్వేస్ నెగిటివిటీ ఉంటుంది కదా. నా ఎంట్రీ నుంచి అది మొత్తం మారి ప్రేమగా మారుతుంది.
లక్కీగా నా ఎంట్రీతో స్టార్ట్ అవ్వడం ఆ స్టోరీ అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడంతా ఫుల్ ఎమోషనల్, ఆల్సో కొన్నిసార్లు నెగటివిటీ ఉంటుంది, లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్. ఉగాది పచ్చడి లాగా ఉంది ఇప్పుడు నా ఎంట్రీ నుంచి. సో అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బిఫోర్ దానికన్నా. మంచి టైంలో ఎంట్రీ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ ఎంట్రీ అంటూ ఉంటారు కదా, సో అది జరిగింది. ఎస్ ఎస్. సూపర్ సూపర్. సో యమున గారితో ఎలా ఉంటుందండి మీ బాండింగ్ అని అక్కడ నార్మల్ ఆఫ్ సెట్స్? హాఫ్ సెట్సా అంటే మీరు అన్నారు కదా, ఆవిడ వచ్చేసి మా సీరియల్కి ఫేస్, షీఈస్ ద ఫేస్ ఆఫ్ ద సీరియల్. కానీ మ్యామ్ అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ కూడా ఉండేది, చాలా కొంచెం చాలా ఉంది. ఆ రెస్పెక్ట్తో కొంచెం వినమ్రతతో భయం ఉంటుంది కదా. స్టార్టింగ్లో అంతా మేడం మేడం అట్లా అనుకుంటా ఉన్నాను. సో ఆ మేడం స్థాయి నుంచి ఇప్పుడు అమ్మ అనే స్థాయికి వచ్చాం. సో నా కొడుకు పుట్టగానే ఫస్ట్ పేరు చెప్పింది మ్యామ్కే చెప్పాను. సో మేడం చాలా స్పిరిచువల్ ఉంటారు. సో ఆ పేరు విని చాలా బాగుంది లక్ష్మణ్ పెట్టేసేయాను. సో బాగా క్లోజ్ ఉన్నాము ఇప్పుడు. అంటే ఇప్పుడు 6 months పెడతారు కదా బాబుకి పేరు, పెట్టేశారా మీరు? ఇంకా ఏమన్నా? నేను ఎప్పుడు అనుకునేసాను బాబు పుట్టగానే పేరు డిసైడ్. ఇప్పుడు చెప్పేసి అది మాకు ఏమన్నా చెప్పండి, ఏం పేరు? సంబుద్ధ సమురాయ్. సంబుద్ధ సమురాయ్. సమురాయ్ సమురాయ్. ఓకే, కండాలు దాటుతున్నాయి ఇప్పుడు అన్ని, పాన్ ఇండియా పాన్ వరల్డ్. నాకు ఇష్టం, ఏదైనా యూనిక్ గా ఉండాలి పేరు, ఎవరికి ఉండకూడదు పేరు. సమురాయ్ అనేది మన పదం కాదనుకుంటా, జపనీస్ పదం అనుకుంటా. అదే ఇండో జపనీస్. ఓకే, మీ వాడు కూడా పొద్దున్న బౌండరీస్ ఉండకూడదని చెప్పి అలా పెట్టారు. అంటే వాడు చెప్పలేం కదా ఎవరు ఎంత ఎదుగుతారో. మిమ్మల్ని మీ జిమ్ పోస్టులు చూసాను నేను ఎప్పుడో. బట్ ఏమన్నా మీ లైఫ్ లో ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ కుంఫు, కరాటే, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, అవంతా రావు, వాడికి నేర్పిస్తానండి. ఇష్టం నాకు అలా నేర్చుకోవాలంటే. కానీ ఫైటింగ్ సీన్స్ బాగానే చేస్తాను నేను, నువ్వు వచ్చినట్టే ఉంటుంది కొంచెం చూస్తే. సో బిగినింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు మంచిగా, ఐ మీన్ లీడ్ క్యారెక్టర్లో మంచి మంచి లవ్ స్టోరీస్, కొంచెం పెయిన్ఫుల్ స్టోరీస్ ఇలాంటివన్నీ ఉండేవి. సో అటువైపు అనుకున్నారు కదా జర్నీ మొత్తం, సినిమాలు అని అనుకున్నట్టున్నారు కదా జర్నీలో. ఇటువైపు ఎందుకు పడింది అసలు సీరియల్స్ వైపు? అదే అంటున్నానండి, ఇప్పుడు చాలా మంది ఒకటి అనుకొని వస్తారు, మన డెస్టినీ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు సినిమాలు అనుకుంటూ వచ్చాను, మీరుండే ఈ ఏరియా చుట్టుపక్కలే చాలా ఆఫీసెస్ ఉంటాయి మనకి, అన్ని ఆఫీసెస్ ఎక్కి దిగడాలు జరిగాయి. అదేంటో వాళ్ళు అన్ని ఆడిషన్స్, అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిసిప్లైన్డ్గా ఉంటాను. వాళ్ళు ఏం సీన్ చెప్తారో ఆ సీన్, ఇప్పుడు పెద్ద సీన్ ఇచ్చినప్పుడు కూడా నేను అలానే చేస్తాను, వాళ్ళందరికి నచ్చుతాను. లాస్ట్లో లేదండి వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఆ మాట ఉంటుంది కదా, చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది. అది చూసి చూసి విరక్తి వచ్చేసి ఐ గేవ్ అప్. కానీ లక్కీగా సీరియల్లో ఛాన్స్ రావడం, అంటే మనం అంటాం కదా మన టాలెంట్ని ఎవరో ఒకరు గుర్తిస్తారు, టైం పట్టచ్చు దానికి. గుర్తించినప్పుడు దాన్ని లైట్ తీసుకోకూడదు. అలాంటప్పుడు అది యాక్టింగే ఇది యాక్టింగే కదా. సో ఇంకా నిజం చెప్పాలంటే అది ఐటీ జాబ్, ఇది గవర్నమెంట్ జాబ్. సో నాకు నచ్చింది ఇక్కడ బాగా. అంటే ఈటీవీలో సీరియల్స్ అంటే నిజంగానే అలాగే అంటారు. ఎగ్జాక్ట్లీ, ఈటీవీలో జాబ్ ఉన్న వాళ్ళని కూడా మేము అందరం, అంటే మీడియా వాళ్ళు కూడా ఏమైనా ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ రండి. ఎగ్జాక్ట్లీ అండి. పైగా మా సీరియల్ వచ్చేసి ఈటీవీ ఇన్ హౌసే, ప్రొడ్యూసర్స్ ఈటీవీ అన్నమాట. ఇంకా అది హైలైట్ అది. సో అది అందుకే మీకు వస్తున్న సీరియల్కి వస్తున్న కాంప్లిమెంట్స్ ఏంటంటే సినిమా స్థాయిలో ఉంది క్వాలిటీ అని, ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం సినిమా స్థాయిలోనే ఉన్నాయి అక్కడ అని. ఈటీవీ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని అంతే అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. మా డైరెక్టర్ సార్ చేసే విధానం అలా ఉంటుంది, చిరంజీవి సార్ ఏమంటారు ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు ఆయన, చాలా బాగా తీస్తారు సార్. సో ఇప్పుడు ఐ మీన్ నార్మల్లీ మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని ఉంటుంది కదా, ఎంతైనా ఫస్ట్ నుంచి ఉన్నదే కదా అది మైండ్లో. రేపు పొద్దున్న యాక్టర్ అవ్వాలనుకుంటే ఒక మిస్కన్సెప్షన్ ఒకటి వింటూ ఉంటాను, ఇది మిత్ అనుకోవచ్చు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే సీరియల్ స్టార్స్ని, సీరియల్ ఎంత గొప్ప స్టార్స్ అయిపోయినా సినిమాల్లోకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయలేరు ఆడియన్స్ ఎందుకో అని అంటూ ఉంటారు. నిజమేనా? మీరు బిలీవ్ చేస్తారు అది? ఇప్పుడు నేనేమంటానంటే అండి, కొంతమందికి ఒక టైప్ ఆఫ్ ఫేస్ ఉంటుంది, కొంతమందికి ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈయన దీనికి రిలేట్ కాకపోవచ్చు శివకార్తికేయన్ సార్, బట్ ఆయన వచ్చింది టీవీ నుంచే, బట్ నాట్ సీరియల్స్. కానీ అదే అంటారు కదా వాక్చాతుర్యం అంటారు, అది ఉంటే ఆటోమేటిక్గా సీరియల్స్ ఏంటండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఏంటంటే ఆపర్చునిటీని కరెక్ట్ గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సీరియల్ నుంచి సినిమా ఆపర్చునిటీస్ ఏదంటే అది చేసేస్తారు, సినిమాకి వెళ్తే చాలు అనే థాట్ వెళ్ళడం వల్ల మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయలేరు మనుషులు. నేను అదే అంటున్నాను, నువ్వు తీసుకునే క్యారెక్టర్ లేకపోతే నువ్వు తీసుకునే స్క్రిప్ట్ బట్టే నీకు ఆ లైఫ్ సినిమాలో ఉంటుంది. నేను అది గట్టిగా నమ్ముతాను. సీరియల్స్ లేదు, షార్ట్ ఫిలిమ్స్ లేదు, నువ్వు ఎంచుకునే విధానం బట్టే నీ లైఫ్ ఉంటుంది. కాబట్టి మాకే ఇంకా ఈజీ,
ప్రాంప్టింగ్ నుంచి డైరెక్ట్ డెలివరీకి వెళ్ళడం ఇంకా ఈజీ మాకు. సో సోల్మేట్ చేసినట్టున్నారు కదా షార్ట్ ఫిల్మ్స్, సోల్మేట్ ఒకటి ఉందా? సోల్మేట్ అది నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇది కాదు, ఎల్వి ప్రసాద్స్ లో చేశాను. ఓకే ఓకే. అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో వాటిలో షార్ట్ ఫిల్మ్స్ టోటలీ సినిమాటిక్. వాళ్ళు యూస్ చేసే కెమెరా సినిమాదే, క్రూ సినిమా వాళ్ళే. కాబట్టి నాకు యాక్చువల్లీ నాకు ఇక్కడ ఈజీ అవ్వడానికి కారణం అదే. అక్కడ చేయడం, ఆ క్రూని చూడడం, అట్మాస్ఫియర్ వల్ల నాకు ఇంకా ఈజీ అయింది యాక్టింగ్ తొందరగా నేర్చుకోవడం. సో ఇప్పుడు ఈటీవీలో గౌరమ్మ సీరియల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ క్యారెక్టరైజేషన్. సో అదే దీనికి పునాది వేసిందండి. దానివల్లే ఇందులో లీడ్ అనగానే వెంటనే మిమ్మల్ని రీప్లేస్మెంట్ అనగానే మనకి బెస్ట్ ఆప్షన్ లక్ష్మణ్ అని అనుకున్నారా? అంటే నాకు ఒక సార్ తెలుసు, యుగంధర్ సార్, ఈజ్ అ మేనేజర్ ఇన్ దట్ ఈటీవీ. సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు అన్నట్టు గౌరమ్మ నుంచే తెలుసు నాకు సార్. ఇప్పుడు అంటూ ఉంటారు కదండి, మనం ఒకరిని తీసుకునేటప్పుడు చాలా మందిని అడుగుతారు అనమాట, ఈ అబ్బాయి ఎలాంటాడు, ఎలాంటి బిహేవియర్ ఏంది. సో మేబీ సార్ నన్ను చూడడం వల్ల, నేను ఆయనకు బాగా తెలియడం వల్ల, హీ నోస్ మీ వెరీ వెల్. కాబట్టి అందరూ మేనేజర్స్ నాకు కొంచెం పాజిటివ్గానే చెప్పారు, దేవుడి దయ వల్ల. అలా తీసుకున్నాను నన్ను. ఎస్, గౌరమ్మ ఒక పునాది అని చెప్పొచ్చు. బట్ నా స్టార్టింగ్ సీరియల్ కూడా ఈటీవీనే. సెకండ్ సీరియల్ గౌరమ్మ, ఫస్ట్ సీరియల్లో వచ్చేసి 4 స్తంభాలాట. ఇప్పుడు ఈటీవీయే. కాబట్టి ఈటీవీ అనేది లైక్ నా లైఫ్లో ఎప్పుడూ ఉంది. బట్ మిగిలిన మా టీవీలో మొత్తం అన్నిటిలో కనిపించేవారు. లైక్ మా టీవీలో చేశారు, జీ తెలుగులో చేశారు, జెమినీలో చేశారు. పల్లకిలో పెళ్లి కూతురు, వదినమ్మ మెయిన్ వచ్చింది. అవునవును, అది మా టీవీ. వదినమ్మ అనేది నాకు బ్రేక్ బాగా. రాధం కూతురులో చేశారా? రాధమ్మ కూతురు, అత్తారింట్లో అక్క చెల్లెలు, అది జీ తెలుగు. అవును, అన్ని చేసేసాను. సో బట్ ఏమన్నా పర్సనల్ కనెక్షన్స్ ఏమన్నా ఉంటాయండి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నారు అనుకోండి, ఇలా ఏమన్నా ఉంటుందా? అంటే నార్మల్ గా అడుగుతున్నాను తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎక్కువగా ఈటీవీలో కనిపిస్తున్నారు అనుకోండి, వేరే ఛానల్లో సీరియల్స్ వాటికి వద్దులే పాపం, ఎక్కువ ఈటీవీలో కనిపిస్తున్నారు, మన ఛానల్లో వద్దు, ఇలా ఎక్స్క్లూజివిటీ అలా ఏమన్నా ఆలోచిస్తారు? లేదండి, అస్సలు లేదు. ఇంకా అలా కనపడడం వల్ల వాళ్ళు ఇంకా తీసుకుంటారు మనల్ని. ఎంత కనపడుతున్నాడు అంటే ఓకే, మనం ఎందుకు గ్రాప్ చేసుకోకూడదనే తీసుకుంటారు. కానీ ఆడున్నారు కదా, ఇది వద్దని అనరు. అంటే ఇంకా వాళ్ళకి ప్లస్ కదా, ఎక్కువ కనపడే వాళ్ళు ఇంకా తీసుకుంటారు వేరే ఛానల్స్. అట్లా ఏం ఉండదండి. సో ఇక్కడ ఈటీవీలో ప్రైమ్ టైమ్ లో కనిపిస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. సో ఏంటి ఇప్పుడు అంటే 26 వచ్చింది, మంచి అంటే మంచి జోష్ లో ఉన్నారు. అది మంచి 2 గుడ్ న్యూస్ చెప్పాను కదా. ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నారా ఈ ఇయర్ ఇది చెయ్యాలని, ఒక గోల్ ఫిక్స్ చేసుకోవడం, మేనిఫెస్టేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? గోలా పక్కా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాను. కొట్టాలి అంతే. ఒక ప్రాజెక్ట్ సీరియల్, ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి కొట్టేయాలి, అది అయితే ఉంది గోల్. కానీ బాడీ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఫిట్నెస్ అంతే. అదే రెగ్యులర్ కదా. నాకు తెలిసి జిమ్ అప్పటి నుంచి మీరు పెద్ద స్కిప్ కొట్టింది ఏమి ఉండదు. కానీ మిడిల్లో అయ్యిందిలేండి, ఒక 1 year కొంచెం మైన్యూట్ ఫ్రాక్చర్ అయింది చెయ్యికి, కాబట్టి చేయకూడదు జిమ్. సో ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్ టేక్స్ టైం. అది కూడా ఏమన్నా ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసమా? అంతే కదా, 6 ప్యాక్ చూపించి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మనకు అది లేదు, ఫిజిక్ చూపించడానికి మంచిగా ఉండడానికి. అంతే, డ్రెస్ వేసి నిలబడాలి. మనకి 6 ప్యాక్ ఇవంతా మనం అంటాం కానీ లిటరలీ అవసరం లేదు మనకి సీరియల్స్ లో, అస్సలు అవసరం లేదు. సో మీకు ఏమన్నా ఈ కాంప్లిమెంట్ ఉంటుందా? అంటే చాలా మందికి ఏంటంటే అబ్బాయిలకు ఉండే బలం ఏంటంటే, కొంతమంది అంటారు అరే ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోద్ది వీడికి, ఎలా అంటా ఉంటారు మన వాళ్ళు. అవునవును, ఎక్కువ అంటే ఇప్పుడు ఎల్ ఉందనుకోండి, ఎల్ షర్ట్ మీద ఎల్ అనుకోండి, ఫర్ సపోజ్ ఎక్సెల్ అనుకోండి, ఎక్సెల్ ఏది వేసినా భలే ఫిట్ గా ఉంటది, కరెక్ట్ గా అనిపిస్తుంది. సో అలాంటిది ఉందా మీకు ఏమన్నా కాంప్లిమెంట్? ఉందా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పలేదు కానీ, బట్ అన్నీ సెట్ అవుతాయి. ముఖ్యంగా నాకు ఎలాంటివి ఇష్టం అంటే న్యాచురల్గా ఉండేవి ఇష్టం నాకు. ఈ ట్రెండీ డ్రెస్సులు, ఈ H&M లాంటి డ్రెస్సులు నాకు పెద్ద అనిపించదు. కామన్ మ్యాన్గా నెక్స్ట్ డోర్ గా ఇలాగ ఉంటే నాకు చాలా ఇష్టం. నా అట్టేర్ కూడా నాకు ఎప్పుడు అలానే ఉంటుంది కదా, కనెక్ట్ అవుతాం పీపుల్తో. మనం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బాగా ఆకలేసింది, వెళ్తాం హోటల్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, సర్లే ఇడేం వెళ్తాం అని చెప్పేసి మళ్ళీ ముందర వెళ్తాం, ఒక దాబా ఉంటుంది, ఇడికి వెళ్దాం అంటాం. అర్థమైందా మీకు? అర్థమైంది. పీపుల్ కనెక్ట్ అవ్వాలి, మనకు కనెక్ట్ అవ్వాలని మన అట్టేర్ కూడా అలానే ఉండాలి. అందుకే చిరంజీవి గారు ఎక్కువ ఆటో డ్రైవరు, ఇలాంటి రిక్షావాడు, ఇలాంటి మెకానిక్ గానీ ఇలాంటి కార్మికుల రోల్స్ తీసుకోవడం, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అలాంటి రోల్స్ తీసుకున్నారు. అన్ని ఆయన జమీందార్ రోల్స్ వేసి ఉంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవారు కూడా. ఎగ్జాక్ట్లీ, అవును కదా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ కోసమే కాదు, మన అందరి కోసం పనిచేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ అలానే ఇష్టపడతాను. సో ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి చెప్పారు, వార్డ్రోబ్ లో ఏముంటాయండి మీకు? వార్డ్రోబ్ ఉంటుందా? అంటే
అమ్మాయిలకే ఎక్కువ అడుగుతూ ఉంటాం ఇలాంటివి. అవును. మీకు ఏమైనా ఉంటుందా? ఎక్కువ క్లోత్స్ పెట్టుకోవడం, షూస్, పెయిర్ ఆఫ్ నా షూస్ పెట్టుకోవడం డ్రెస్ అంతా ఎక్కువగా? నా కార్లోనే ఉంటుంది. అంటే అంత చాలా సింపుల్ అన్నమాట. అంతే. ఒక 2 డ్రెస్సులు పెట్టేసుకుని వచ్చేస్తారా? అయ్యో! రెండేంటండి, ఆ. నాకు తెలిసి ఇండస్ట్రీలోనే ఇంత బ్యాగులు 3, 4 వేసుకొని వచ్చే నేను ఒక్కటే అనుకుంటా. ఆహా! సో వాళ్ళు కూడా బ్రో నువ్వొక్కటే బ్రో మమ్మల్ని అర్థం చేసుకుంటావు అంటారు. అదేంటి ఏంటి అంటే ఎవరు తయారు బ్రో డ్రెస్సులు, నువ్వైతే ఎన్ని ఉంటాయి ఆప్షన్స్ ఎత్తుక్కోవడానికి, మాకే ఈజీ అని అనుకుంటారు. సో మీ సీరియల్ కి కూడా కాస్ట్యూమ్స్ మీవే తెచ్చేసుకుంటారా? Yes, మనవే ఉంటాయి. ఓకే. అది రూల్ ఉందా నార్మల్? రూల్ ఏం కాదండి, మ్మ్. జనరల్ గానే ఇప్పుడు మనకి పేమెంట్ ఇస్తున్నారు, రాను పోనే అలవెన్సెస్ ఇస్తున్నారు, డ్రెస్సులు కూడా పాపం. సో ఎన్ని ఉంటాయి డ్రెస్సులు, మన దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటాయి కదా డ్రెస్సులు. సో వాళ్ళు అట్లా మీ ఇష్టం నీ డ్రెస్సులు అవి ఓకే అని అంటారు, మన డ్రెస్సులే ఉంటాయి. నైస్. సో అండ్ జిమ్ విషయానికి వస్తే చాలా మందికి అబ్బాయిలకు ఉండే డౌట్ అంటే ఫుడ్ విషయంలో డైట్ ఏం తీసుకోవాలి, ఈ షుగర్ కట్ చేయమంటారు కానీ అది కొంచెం కష్టమే అనుకోండి. కష్టం చాలా. మీరేమన్నా సాక్రిఫైస్ చేసిన ఫుడ్ ఉందా నేను దీనికోసం? అస్సలు నేను ఇంకా బాగా తింటాను. ఒకవేళ ఎక్కువ తిన్నాను అనుకోండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా జిమ్కి, తక్కువ తింటే నార్మల్ టైంకి వెళ్ళిపోతా జిమ్కి. షుగర్ కట్ చేయాలా ఖచ్చితంగా? నేను ఒకసారి 1.5 month కట్ చేసి చూశాను, నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. ఓకే. సర్లే మళ్ళీ వాడేద్దా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ తక్కువ వాడతాను షుగర్. మనం అనుకుంటాం కానండి, మన బాడీ అనేది మన మైండ్ చెప్పినట్టే వింటది. షుగర్ వల్ల ఏదో ఎఫెక్ట్ అయిపోతుంది అవన్నీ అనుకుంటే, ఒకప్పుడు మన పెద్దవాళ్ళంతా ఎంత తినేవాళ్ళు షుగర్. అది ఏంటంటే ఎంత తినాలో అంత తినాలి అంతే, నాకు తెలిసినంత వరకు. నేను యాక్చువల్లీ నేను స్వీట్స్ ఎక్కువ తింటా, నాకేం అనిపించలేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ అంతే. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అమ్మాయిల్లో కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే హీరోయిన్స్ అందరూ కమర్షియల్ హీరోయిన్స్ ఎవరు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని. ఇక్కడికి వచ్చేసరికి సీరియల్స్కి వచ్చేసరికి అబ్బాయిల్లో కూడా ఈ కంప్లైంట్ వింటున్నాం మోస్ట్లీ. అంటే లాస్ట్ నేను చూసిన తెలుగు కమర్షియల్ సీరియల్లో లీడ్ క్యారెక్టర్ అంటే ఎక్కువ మనకి సక్సెస్ అయిన సీరియల్స్ ఎక్కువ తెలుస్తాయి కాబట్టి నిరుపమ్ గారిని చూసాం, వంటలక్క సీరియల్ కాబట్టి, ఐ మీన్ కార్తీక దీపం సీరియల్ కాబట్టి. తర్వాత పెద్దగా లీడ్ క్యారెక్టర్స్ లో మెయిన్ లీడ్స్ తెలుగు వాళ్ళని చూడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, హ్యాపీ ఫర్ దట్. సో ఏమన్నా ఈ కంప్లైంట్ ఉందా, ఎందుకు దీనికి ఏమన్నా రూట్ కాజ్ ఏమన్నా ఉందా? రూట్ కాజా నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఎందుకబ్బా అనేసి. రూట్ కాజ్ అయితే ఏం లేదు, మేబీ వాళ్ళ స్కిన్ టోన్ ఇంకా బెటర్గా ఉండడం వల్ల ఏమో. లేదు, నేను కొన్ని సీరియల్స్లో కొంచెం అంత ఫెయిర్ ఉన్న వాళ్ళని కూడా చూడలేదు. అవునా? అయితే అడగాల్సిందే క్వశ్చన్ గ్యారంటీ మనం, ఎందుకంటే బట్ నేనైతే ఒకటి నమ్ముతానండి, ఇట్స్ నాట్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే వేరే ఇండస్ట్రీయో ఈ ఇండస్ట్రీయో కాదు, కానీ టాలెంట్ ఉన్నవాడు ఎవడైనా తీసుకోండి. నాకైతే అదే బెస్ట్ థింగ్. అందరికీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నీ దగ్గర టాలెంట్ ఉంటుంటే ఎక్కడి నుంచైనా రండి, ఈ ఇండస్ట్రీ ఓపెన్. ప్లస్ అదే టాలెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది కూడా తీసుకోండి, నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇది ఇంకా తొందర దొరుకుతుంది మీకు. సో ఇక్కడ పరిగెత్తి పాలు తాగేదానికన్నా పక్కలోని నీళ్ళు తాగడం మేలని నేను అంటాను, ఎందుకంటే ఇది ఎనర్జీనే అది ఎనర్జీనే. సో నా వరకు నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, నేను అన్ని ఇండస్ట్రీకి సపోర్టే. పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, కష్టపడతారు యాక్చువల్లీ. అట్లని మేము కష్టపడను కాదు, మేము ఇంకా కష్టపడతాం. కానీ నువ్వు పక్కన చూసి అవతల పక్క కూడా వెళ్ళాలి అని నేను అంటాను. మేము మా దగ్గర లేదంటే దయచేసి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు బెటర్గా ఉన్నప్పుడు తీసుకోవాలి, మేము బెటర్గా ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకోవాలి. సో ఇదే నా, ఇంకేం లేదు. ఆల్ ఇండస్ట్రీస్ కెన్ కమ్ వర్క్ విత్ అస్, వీఆర్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. వాళ్ళు మంచి వాళ్ళు కూడా. మా హీరోయిన్ కూడా షీఈస్ ఫ్రమ్ బెంగళూరు, వెరీ గుడ్ ఉమెన్. నాకు ఫుడ్ కొన్నిసార్లు షీ విల్ ప్రొవైడ్ మీ, ఇంట్లోంచి చేసుకొని వచ్చింది. సో ఆల్ దోస్ థింగ్స్ వెరీ నైస్ ఆఫ్ దెమ్. అలా అంటే మీరు మంచిగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి మాట్లాడారు. వాళ్ళ కష్టం ఉంటుంది, మా కష్టం ఉంటుంది. సో బట్ మనకి ఫస్ట్ విజిబిలిటీ ఇది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూసి అటువైపుకి వెళ్ళడం మంచిది. చాలా ఐ మీన్ ముందే ఎప్పుడో కొంచెం రాసుకుని వచ్చినట్టు చెప్పారు ఆన్సర్. అంటే బాగుంది అంటున్నారు, చాలా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు చెప్పారు ఆన్సర్, చాలా బాగుంది. బట్ అంటే సినిమాలు అనగానే నెపోటిజం ఎక్కువ చెప్తూ ఉంటారు. సీరియల్ అసలు నెపోటిజం అనేది ఉంటుంది? సీరియల్ ఒకటే లేదండి, నెపోటిజం లేదు. నాకు తెలిసి ఇక్కడ నెపోటిజం అనేదే లేదు. నేను చూశాను కదా, నాది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఫెబ్కి నాకు 7 years, అంటే లాస్ట్ ఇయర్కే నాకు 7 years, బట్ అఫీషియల్గా స్క్రీన్ పైన అయితే 7 years ఫెబ్కి. ఈ 7 years జర్నీలో నేను నెపోటిజం అనేది ఎక్కడా చూడలేదు. ప్రాపర్ టాలెంట్ ఉంటే దే విల్ టేక్, దాంతోపాటు లక్ ఇంత ఉండాలి, టాలెంట్ ఉండాలి, లక్ టాలెంట్కి మించి ఇంకా ఎక్కువ ఉండాలి. సో ఆ లక్ ఉంటేనే అండి ఇక్కడ మాత్రం.
సో నో నెపోటిజం, అది మాత్రం పక్క. Yeah. సో సీరియల్ వచ్చేసరికి ఎక్కువగా మనకి రీజనల్ Hmm. చాలా తక్కువ సీరియల్స్. ఇప్పుడు హిందీ సీరియల్స్ ఎక్కువగా ఇక్కడ డబ్ చేసేవారు అవును. మల్టిపుల్ లాంగ్వేజ్ లో. అవును. మన సీరియల్స్ అనేవి రీజనల్ కేవలం. అవును. సో రీజనల్ లో రీజనల్ లాంగ్వేజ్ వచ్చి రావడం Ah. అడ్వాంటేజ్ అంటారా, లేదు పర్లేదు బయట వాళ్ళు వచ్చినా పర్లేదు, ఐ మీన్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఉన్నా పర్లేదు అంటారా మీ ఒపీనియన్? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ ఆ వ్యక్తి ఎవరైనా కానీ అంత డెడికేటెడ్గా ఉన్నారా లేదనేది పాయింట్. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు నేను చూసేటప్పుడు ఒక వ్యక్తికి ఆ డెడికేషన్ లేదు అని అనుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ నేను సపోర్ట్ చేయను. కానీ సపోర్ట్ ఎప్పుడు చేస్తానంటే వాళ్ళు బయట వల్ల లోపల వల్ల అస్సలు చూడను. వాళ్ళు ఎంత దాన్ని డెడికేటెడ్గా చేస్తున్నారు అనేది నాకు ఇంపార్టెంట్. నేను చూసినంత వరకు అందరు డెడికేటెడ్గా ఉన్నారు. మా హీరోయిన్ కూడా తెలుగు నేర్చుకునింది, తెలుగు మాట్లాడుతుంది, పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మర్. సో ఆల్ దోస్ థింగ్స్ నేను అది చూస్తాను, నేను ఇంకా వేరే ఏమి చూడను. నాకు ఇది మీరు చెప్పిన పాయింట్ ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్లీ పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాల్లో లైక్ ఇప్పుడు సమంత గారు తెలుగు బాగా మాట్లాడతారు, బట్ కొంతమంది ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారికి ఇప్పటికీ తెలుగు రాదు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ గా అనిపించుకున్న వాళ్ళు కూడా తెలుగు అంత ప్రాపర్ గా రావట్లేదు. అవును. బట్ కన్నడ యాక్ట్రెసెస్ కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్న కార్తీ గారు, ఐ మీన్ నేను అనింది ఇప్పుడు హీరోయిన్స్ లో హీరోయిన్స్ టీవీ సీరియల్ హీరోయిన్స్ లో ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా బయట నుంచి సెకండ్ సీరియల్ కి తెలుగు నేర్చేసుకుంటున్నారు, ఫస్ట్ సీరియల్ హాఫ్ లోకి. అంటే పాపం కష్టపడుతున్నారు నిజంగా వాళ్ళు. ఐ మీన్ అక్కడ ఏం పరిస్థితులు ఫేస్ చేసి వచ్చారో అక్కడికి తెలియదు కానీ, ఎంత లో నుంచి వచ్చారో ఇక్కడ దాకా తెలియదు కానీ, బట్ వాళ్ళ లాంగ్వేజ్ బ్యారియర్ ని ఓవర్కమ్ చేయడంలో మాత్రం చాలా స్ట్రగుల్ చూపిస్తారు. అది మాత్రం నిజమండి. కానీ ఒకటండి, యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉన్నారు, చూపించిన వాళ్ళు ఉన్నారు. నేను అన్ని ఇండస్ట్రీలు చెప్తున్నాను, మా ఇండస్ట్రీలో కూడా చెప్తున్నాను. మా ఇండస్ట్రీలో కూడా అందరూ చూపిన నేను అన్నట్లు చూపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇండస్ట్రీలోనూ చూపించే వాళ్ళు ఉంటారు, చూపించని వాళ్ళు ఉంటారు. కానీ నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎవరితో ఎలా ఉంటావు అనేదే పాయింట్ ఇక్కడ. వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఉంటే, అందరితో బాగుంటే అందరినీ సపోర్ట్ చేస్తారు. అది మెయిన్ మనకి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అయితే ఇంకా మెయిన్. సో యాటిట్యూడ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక కంప్లైంట్ అంటే మీరు ఎందాక రూట్ కాజ్ గురించి మాట్లాడుకున్నారు కదా, తెలుగు వాళ్ళ ఐ మీన్ తెలుగు వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అనే రూట్ కాజ్ ఒకటి చాలా డౌట్ ఉందని. దానికి చాలా మంది చెప్పేది ఏంటంటే తెలుగు వాళ్ళు అయితే యాటిట్యూడ్ చూపిస్తారు అని ఒకటి, అంటే సెకండ్ ఈజీగా ఫేమ్ వచ్చిన వెంటనే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇల్లు ఇక్కడే ఉండడం వల్ల త్వరగా వెళ్ళిపోతాం, 7 దాటిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మేము ఇంక ఉండం అనే ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నారని ఒకటి. ఇవన్నీ చెప్తున్నారు. అందులో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయి అంటే మెయిన్ అఫీషియల్ గా వచ్చింది కాదు, జెమినీ వాళ్ళు కానీ లేదా డైరెక్టర్స్ నుంచి కానీ వచ్చింది కాదు, చాలా మంది మధ్యలో వినబడే మాట అనమాట ఇది. సో ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మీరే చెప్పాలి. వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి. నేను పర్సన్ టు పర్సన్ చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను లేదంటే అది అబద్ధం. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా, నేను మాత్రం ఒక నిజాయితీగా ఎప్పుడు వెళ్ళినా మన దెబ్బలు పడతాయి కానీ మంచిది జరుగుతుంది. కాబట్టి మీరు అనేది కూడా ఉన్నాయి, అర్థమైంది. మీరు అన్నట్టు పక్కనే ఉంది, నేను వెళ్ళిపోతాననే వాళ్ళు ఉన్నారు. షార్ట్ 2 వరకు ఉంటుందండి ఈరోజు, ఓకేనా అంటే మీరు 3 వరకు కూడా చేయండి, ఇంటికి వెళ్ళి నేను ఏం చేస్తానండి, నేను వచ్చింది యాక్టింగ్ కోసం అనే వాళ్ళు ఉన్నారు మా ఇండస్ట్రీలో అంటున్నాను. సో ఇదే వేరే ఇండస్ట్రీలో కూడా ఏంటి నేను 9 పైన చేయను, ఎలా నేను చెప్పాను కదా మీకు అనేవాళ్ళు ఉన్నారు బయట ఇండస్ట్రీలో. కాబట్టి నేను అదే అంటున్నాను, కొంతమంది చేసే పర్సన్స్కి ఎంటైర్ రీజనల్ పీపుల్ని అనడం తప్పు అని నేను అంటున్నాను. ఇది నేను సపోర్ట్ చేయను. మేబీ అట్లా రావడం వల్ల ఎక్కువ అట్నుంచి రావడం స్టార్ట్ అయిందేమో అని అంటారు. కానీ నేనేమంటానంటే, నీకు 100 మంది జనాలు ఉన్నప్పుడు ముగ్గురికి తప్పు ఉందని చెప్పేసి 100 మందిని నువ్వు తరిమేస్తానంటే కష్టం. కరెక్ట్. ఆ ముగ్గురినే శాంపుల్ కింద తీసుకుని అందరినీ జడ్జ్ చేయడం అనేది కూడా కరెక్ట్. కాబట్టి మంచి వాళ్ళు అందరి దగ్గర ఉన్నారు, చెడ్డ వాళ్ళు అందరి దగ్గర ఉన్నారు. కానీ అది ఎవరు అనేది పాయింట్ మనం తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు మా ఇండస్ట్రీలోనే ఉన్నారు, వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను అందుకే నేను రిజర్వ్డ్గా ఉంటాను. వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని నేను ఒకలాగా మాట్లాడను, వాళ్ళు వస్తే ఇంకా బాగా. ఎందుకంటే మనకి ఇదే కదా నేర్పించారు, అతిథి దేవోభవ అని. అది ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. అండ్ ఏమన్నా చిన్న చిన్న సినిమాల్లో మెరిసారా? ఎందుకంటే చాలా మంది పాపం ఆ సినిమా అనేది ఎప్పటికైనా మనకు వచ్చిందంటే అదొక ఉంటది లోపల తెలియకుండా పురుగు ఉంటది, చెయ్యాలనిపిస్తుంది. మీకు ఒక గ్యాప్ దొరికింది అనుకోండి, ఈ సీరియల్ స్కెడ్యూల్ మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ దొరికింది, ఒక సరదాగా వస్తావా 3 డేస్ ఉందంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవును. సో అలా ఏమన్నా మెరిసిన క్యారెక్టర్స్? లేదండి, లేదు. నా ఫ్రెండ్స్ నా కో యాక్టర్స్ వెళ్ళారు అట్లా, వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా కో యాక్టర్ సినిమాలు వెళ్ళారు అట్లా. నా ఫ్రెండ్ ఇండస్ట్రీలో నరేష్ అని ఒక అబ్బాయి, సో
మేమిద్దరం ఒకేసారి హీరో అయ్యాం ఇప్పుడు. సో దేవరా సినిమాలో చేశాడు అబ్బాయి. సో అతన్ని నేను అంత పెద్ద స్క్రీన్లో అంత పెద్ద మూవీలో చూసినప్పుడు నన్ను నేను చూసినట్టు అనిపిస్తుంది. సో ఎస్ వస్తుందని వెయిటింగ్ అండి నేను కూడా. అన్ని మంచి జరుగుతున్నాయి కదా. అంటే మీరు ఇది చూస్తారా ఏదన్నా మీ స్క్రిప్ట్ ఒకటి వచ్చి సరదా కాల్ చేసి ఈ స్క్రిప్ట్ ఉంది ఈ సినిమా నడుస్తుంది చేస్తావా అని అడిగి టైం చెప్తారు? అంటే కొంతమందికి 3 days ఉంది అని చెప్తారు, కొంతమందికి ఎక్కువ స్కెడ్యూల్ ఉంటుంది అని చెప్తారు. అది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందా మీ చూసి? అట్లేం లేదండి. ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, ఇప్పుడుండే ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వకపోతే ఆబ్వియస్లీ నేను వెళ్తాను. ఎందుకంటే నాకు 2nd and 4th week ఎంటైర్ ఖాళీ నేను. కాబట్టి ఆ వీక్స్ లో వచ్చిందని హ్యాపీగా వెళ్ళిపోతాను. అంటే 2 days క్యారెక్టర్ అయినా ఏమనుకోరా మీరు? ఆపర్చునిటీ ఇంపార్టెంట్ అండి. ఆల్సో నేను ఫస్ట్ లో చెప్పినట్టు అది ఎలాంటి క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. నువ్వు 2 నిమిషాలు కనపడినా నీ ఇంపార్టెన్స్ ఉంటేనే మనం వెళ్ళాలి. నేను అదే అంటాను, వచ్చిందల్లా తీసుకోకపోతే లాస్ట్కి ఏం మిగలదు. ఒకటి పట్టుకుంటే సాలిడ్ గా ఉండాలి. సో అలాంటి దానికోసం వెయిటింగ్ నేను. సో నేటివిటీకి తగ్గట్టు ఎమోషనల్ సీన్స్ కానీ లేదంటే ఈ ఫ్యామిలీ డ్రామాలో మన పక్కింటి అబ్బాయి అనే తీరు కథలని మీరు బాగానే అవలంబించగలరు, ఎందుకంటే ఆల్రెడీ చేశారు కాబట్టి మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ కొంతమందికి ఏంటంటే అబ్బాయిలకి లోపల ఉండేది ఏంటంటే కొంచెం మాసి ఫైట్స్, మీరు అన్నారు కదా యాక్షన్ సీక్వెన్స్, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది మైండ్ లో. మీకు ఏమైనా ఉందా ఇప్పటికైనా ఎలాంటి సీన్స్ వెళ్ళాలి? ఫైట్ సీన్స్ పెట్టండి సార్, నేను చేయాలనుకుంటున్నాను. ఇట్లా అదొక్కటి ఇంకా జరగలేదు. ఫైట్ సీన్స్ వస్తే దుమ్ము లేపేయడమే. సో ఫైట్ సీన్స్ చేశాను చాలా వరకు. మాసీ సీన్స్ కదా, మాసీ సీన్స్ పడితే హీరోయిజం ఎక్కడికే పీక్ వెళ్తుంది. ఎప్పటికైనా ఎమోషనల్ సీన్ పడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతాం. మాస్ సీన్స్ పడితే ఆడియన్స్ మనకి ఫ్యాన్స్ అవుతారు. అవును. సో ఆర్కే నాయుడు క్యారెక్టర్ అప్పట్లో మొగల్ రేకులు, ఆర్కే నాయుడు మొన్న క్యారెక్టర్ ఇప్పటికి మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ మాస్ సీన్స్ పడ్డాయి, అబ్బాయిలు కూడా చూస్తూ ఉంటారు, అరే క్యారెక్టర్ వల్లే ఉంది అని చెప్పి. సో నేను వెయిటింగ్ అలాంటి సీన్ కోసం. పర్ఫెక్ట్ ఒక మాస్ సీన్ పడాలి నాకు, వెయిటింగ్ నేను కూడా. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కొంచెం అవైలబుల్ గా ఉంది కదా, అందరికి ఓపెన్ గా ఉంది. సో ఏమన్నా సిరీస్ చేయాలన్నా ఇది చేయాలన్నా అంటే మనం స్కేలు ప్రతిసారి పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ అని ఏం చేయకుండా చిన్న దాంట్లో ప్రూవ్ చేసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కలర్ ఫోటో లాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. సో మనం ఇక్కడే రిలీజ్ చేస్తాం, అది ప్రపంచం మొత్తం బౌండరీస్ దాటే స్కోప్ ఉంది. సో అలాగే ఏమన్నా ట్రయల్స్ చేస్తున్నారు ఎప్పుడైనా? వేస్తున్నానండి. నాకు ఈ సీరియల్ స్టార్టింగ్ లోనే నాకు మీరన్న మినీ సిరీస్ వచ్చింది, కానీ సేమ్ డేట్స్ అవడం వల్ల కుదరలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అంటే అదే మినీ సిరీసే వస్తుంది. చూద్దాం, మీరు కూడా కోరుకోండి రావాలని. ఈవెన్ 1 minute రీల్స్ సిరీస్ అయిపోయింది కదా ఇప్పుడు, అంత మినీ సిరీస్ అది కూడా మంచిగా వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా అదే ఉంటాయి కదా, 2 reels వస్తాయి, ఒక 1 minute సిరీస్ వస్తాయి. అయ్యో మా వైఫ్ అడిక్టివ్ దానికి. పొరపాటున ఒక రీల్ చూస్తే ఏదైనా మొత్తం సిరీస్ అంతా చూడాలనిపిస్తుంది కదా. వెళ్తున్నాం ఆ ఓటీటీ యాప్ లోకి. అవును, ఈవెన్ చాలా గ్రాప్ చేస్తున్నారు, అలాగే ఒక్క చిన్న యాడ్ ఇస్తున్నారు. వాళ్ళు బూస్ట్ అలా చేస్తున్నారు ఆ మినీ సిరీస్ కి, బాగుంది ఇప్పుడు. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో మంచిగా ఇప్పుడు యాక్టివ్ గానే ఉంటారు, ఏదో ఒకటి ఎక్కువ రీల్స్ చేస్తూ. అవునవును, ఈవెన్ తమిళ రీల్స్, తెలుగు రీల్స్ అన్ని చేస్తూ ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ వైజ్ మీరు ఏం ఆలోచిస్తారంటే, చాలా మంది ఏంటంటే గ్రోత్ వైజ్ ఆలోచిస్తారు, మీరేంటంటే అది మీ హాబీ లాగా, నేను సరదాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అందరికీ సరదాగా షేర్ చేసుకోవాలనే ఆ పర్స్పెక్టివ్ కనిపించింది నాకు. అవును, చాలా మంది ఏంటంటే దీన్ని డెవలప్ చేసేసుకుని ప్రమోషన్స్ కు వాడుకోవాలి, ఇది ఒక సెకండ్ ఇన్కమ్ కింద, దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఈ ఐడియా ఉంటది. మీకు అలాంటి ఐడియా లేదా అసలు? నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారండి ఈ మాట, కానీ మీరు చెప్పింది నిజమేమో, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు రాలేదు. నేను సరదాగా ఒకటి వాడతాను. నేను యాక్చువల్లీ అసలు ఏది ఒక కమర్షియల్ వైజే చూడలేను. నేను ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నానా లేదా, అది ఇన్స్టాగ్రామ్ అనుకోండి, నాకు నచ్చితే పెడతాను. ఈ యాడ్స్ ఇవంతా మనకి ఏమైపోతుందంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పర్సన్ అయిపోతాం మనం, అది వద్దు నాకు. హ్యాపీగా ఉన్నాను నేను. సో బ్రదర్స్ ఐటీ నుంచి, ఫాదర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మమ్మీ అండి? మా అమ్మ హౌస్ వైఫ్. సో ఎవరండి బిగ్గెస్ట్, మీ క్రిటిక్ ఎవరున్నారు వీళ్ళందరిలో? మీ వైఫ్ కూడా ఉన్నారు ఇప్పుడు, ఎంత మందిలో మీ బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు? మా అమ్మ. తిడతారా? అంటే తిట్టాల్సినప్పుడు తిడతా ఉంటారా, ఇంకా చేయాలరా, ఇలా చేయాలి రాంగో, వాళ్ళు చూడు అంత డామినేట్ చేస్తున్నారు, వీళ్ళు డామినేట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? లేదు, కానీ చెప్పే పద్ధతిలో చెప్తారు, అది మనకు కొంచెం అబ్బా ఛా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు కొన్ని సీన్స్ వేసినప్పుడు ఫస్ట్ మా అమ్మకి కాల్ చేస్తా, మా అమ్మ బాగుందిరా అని అంటే చాలు ఓకే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంట్రా అది అంటది, అయ్యో సరే మమ్మల్ని మాట్లాడతాను పెట్టేస్తాను. ఫస్ట్ క్రిటిక్ మా అమ్మే. నేను మిగతా వాళ్ళందరిది వింటాను, కానీ మనకి క్లోజ్ కదా అమ్మ అనే ఒక ఎమోషన్. సో ఆవిడ హ్యాపీగా ఫీల్ అయిందంటే
చాలు. సో అంటే ఇంకో చిన్న కొడుకు అంటే అమ్మకి బాగా అటాచ్మెంట్ అయ్యో, ఉంటుంది, చాలా. పెద్ద కొడుకుకి నాన్న ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అని అంటారు. అంటే బాధ్యతలు వెంటనే షేర్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది కదా పెద్ద కొడుకు మీద. సో అలా ఉంటారు. మీకు అంతేనా? మీ ఇంట్లో మీరే బాగా క్లోజెస్టా మదర్కి? నాకు తెలిసిన వరకు నాకు అదే అనిపిస్తుంది. మా ఇద్దరు అన్నలు కొంచెం జెలస్ ఫీల్ అవుతారు, నీకు లక్ష్మణ్ అంటేనే ఇష్టం లే అమ్మా అనేసి. కానీ నిజం అదే. రామా అని ఎవరికైనా పెట్టారా ఇంట్లో? రామా అని పేరు నా బ్రదర్ అండి? పేరు ట్విన్స్ ట్విన్స్. ఓకే, రామ్ అనుకున్నా, లక్ష్మణ్. ఎక్స్పెక్ట్ చేశా. ఓకే. రామ్ లక్ష్మణ్. సో అంటే ఎక్కువ కాలం నేను మా పేరెంట్స్ నేనే ఉన్నాను. అందరికి పెళ్లిళ్ళు అయిపోయి తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి ఆ బాండింగ్ ఉంటది కదా. మీది లవ్ మ్యారేజ్ అండి? మా రిలేటివ్, ఓకే. నా క్లాస్మేట్. సో నా డిగ్రీ క్లాస్మేట్ తను. ప్లస్ మా అన్న వైఫ్ కి కజిన్ తిను. కాబట్టి ఇష్టపడ్డాము. అఫీషియల్ గా మ్యారేజ్ కి, నాట్ లవ్, అఫీషియల్ మ్యారేజ్ ప్రపోజల్ జరిగింది. సో యా, ఈ సైడ్ నుంచా ఆవిడ సైడ్ నుంచా ఫస్ట్? అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదండి పెళ్లి చేసుకోవాలని ఒక టైంలో, ఎవరిని ఎందుకు చేసుకోవడం చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుంది. సో నేనే అడిగాను, వాళ్ళు హ్యాపీగా ఒప్పుకున్నారు. అంటే డైరెక్ట్ పేరెంట్స్ నే అడిగేశారా? అంతే కదా, నాకు ఇష్టం లేదు లవ్ తొక్క తోలు అనేది, మ్యారేజ్ వరకు రాదు. అదే మ్యారేజ్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా మ్యారేజ్ అనుకున్నాం అనుకోండి, ఈధర్ క్యాన్సిల్ అవ్వాలి లేదా ఇంకో మ్యారేజ్ కి వెళ్తాం. అందుకే డైరెక్ట్ మ్యారేజ్. హార్ట్ బ్రేక్ అనే ఆప్షన్ ని రాకుండా చేశారు మీరు. ఎస్ ఎస్. అసలు ఎప్పుడు లేవో మీ లైఫ్ లో? ఎవరికైనా ఉంటాయి కదండి. ఓకే, ఉంటాయి. నేను అవన్నీ దాచను, నేను చెప్తాను అని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా తను, షీ నోస్ మీ వెరీ వెల్. అన్ని చెప్పే పెళ్లి ప్రపోజల్. అందుకే లవ్ లేదు, పెళ్ళి అయితేనే తను కూడా హ్యాపీగా, ఎస్ నాకు కూడా పెళ్ళే కావాలి, హ్యాపీగా పెళ్ళి అయిపోయింది. సినిమాల కంటే ఎక్కువగా ఓన్ చేసుకునేది సీరియల్స్. సినిమా వాళ్ళని ఎంతైనా వాళ్ళని అలా చూస్తారు. సీరియల్ వాళ్ళని ఏంటంటే నిజంగా మన పక్కింట్లో అబ్బాయి లాగా, మీరు రోజు సీరియల్లో కనిపించి ఎదురింట్లో అబ్బాయి గుర్తుంటాడో లేదు తెలియదు, కానీ మీరంటే ఎక్కువ గుర్తుంటారు. మీ దగ్గరికి వచ్చి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, గలగలా మాట్లాడేస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చూసారా? అంటే దగ్గరికి వచ్చి ఎగ్జైట్మెంట్ తో మాట్లాడడం చూసాం ఎలా? అంటే యంగ్ పీపుల్ తీసుకుంటారు. నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎల్డర్ పీపుల్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకి దూరంగా బతుకుతూ ఉంటారు, మనల్ని అబ్బాయిలాగా చూసుకుంటారు. వస్తానే నువ్వు నా అబ్బాయిలాగా ఉంటారు అని ఉండం మనం యాక్చువల్లీ. బట్ అది చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యా, ఎన్కౌంటర్ ఫేస్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆల్ గోయింగ్ గుడ్. నెగిటివ్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇది అడుగుతూ ఉంటారు కదా, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, అదేంటి వాడికి ఎందుకు అలా జరిగింది, పాపం నిజంగా ఒక జీవితం చూసేసినట్టు నిజంగా జరుగుతున్నట్టు, ఏంటి అలా చేశారు, పాపం ఎన్ని కష్టాలు ఎందుకు ఆమెకి అని ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా చూసారా? అలాంటివి చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఓకే, పండింది క్యారెక్టర్ అనేసి, అవునండి సరే అండి అనేది అప్పుడు. కానీ కొన్ని ఉంటాయి, సీరియల్ వస్తేనే మనం అనుకున్నాం, ఏదైనా ఈవెంట్కి వెళ్ళాం అనుకున్నాం, సెల్ఫీలు తీసుకుంటారు అనుకున్నాం, తీసుకునేటప్పుడు అన్నీ తీసుకొనేసి సార్ మీ ఫ్యాన్స్ అంటే థ్యాంక్ యూ. ఏ సీరియల్స్ అండి మీరు చేసేది అంటారు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయేది. మళ్ళీ తర్వాత వచ్చేసి సార్ మీరు బాగా చేస్తారు సార్ యాక్టింగ్, అవును సార్ మీ సీరియల్ పేరేంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను సీరియల్ చూడను, జనరల్గా అడుగుతున్నానండి అండి. నువ్వు సీరియల్ చూడొద్దు, ఓకే, నాకెందుకు చెప్తున్నావు, నీకు తెలుసు కదా నేను సీరియల్ ఆర్టిస్ట్ అని. సీరియల్ చూడమని మనం మొహం పైన చెప్తారు, ఎంత బాధ వేస్తుంది తెలుసా మనకి. అది మరి బాగా చేస్తాం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఉంటది, ఇది ఉంటది. సీరియల్ చూడండి అనే వ్యక్తి కూడా సార్ బాగా చేస్తారు సార్ మీరు అని ఫస్ట్ అంటారు, అని ఏ సీరియల్ సార్ అని అడుగుతారు. అది ఎందుకు అడుగుతారు తెలుసా? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అడగడానికి నేను కలిసాను అబ్బా ఇప్పుడే అని అంటారు. అది బాగుంటాయి, నాకు కోపం రాదు. ఈ రోజు ఏంటి ఇంకా ఈ క్వశ్చన్ రాలేదే, ఎవరు అడగలేదే, వస్తాడు అప్పుడు వస్తాడు, సీరియల్ నువ్వు చూడలేదు కదా, ఓకే చూడలేదు, ఓకే ఫైన్ అనుకునేది. అట్లా బాగుంటాయి అవి. చూసే వాళ్ళకన్నా నాకు చూడలేదు అనే వల్ల నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతా బాగా. ఓకే చూడలేదా, సరే చూడైతే అనేసి. సో ఇప్పుడు మరి ఈ జనరేషన్కి వచ్చేసరికి చాలా మంది అంటే కొంచెం షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు సీరియల్స్ హాట్స్టార్ వీటిలో చూస్తున్నారు, ఎందుకంటే ఓటీటీకి వచ్చేసిన తర్వాత ఇది కూడా వెబ్ సిరీస్ కైండ్ లో అటెన్షన్ పెట్టి చూస్తున్నారు. బట్ ఈ కే డ్రామాలు ఇవి అవి పిచ్చి కూడా ఉంది కొంతమంది. మీ ఇంట్లో కనుక ఇలాంటి, అంటే ఒకవేళ మీ వైఫ్ మీ ప్రియా గారు ఇది చూడడం, మీ సీరియల్ పక్కన పెట్టి వేరేది ఏదైనా చూస్తే మీరు వార్నింగ్ ఇస్తారా, ధమ్కి ఇస్తారా గట్టిగా? అయ్యో, నేను ఈ విధంగా హ్యాపీ. నా వైఫ్ కి ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ ఒకటే ఉంది, నాకే యూస్ చేస్తుంది, ఏ సిరీస్ చూడదు, కాబట్టి హ్యాపీ.
సో ఇంకొకటి మొన్నటి వరకు ఒకటి అయింది ఇష్యూ, సరదాగా అడుగుతున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ ఒక తెలుగు అబ్బాయిగా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఉమెన్ స్వేచ్ఛ గురించి మాట్లాడారు చాలా మంది, ఇది డ్రెస్సింగే స్వేచ్ఛ కాదని చాలా మంది. అయ్యో ఫ్రీడమ్ గురించి మాట్లాడితే వేరే విధంగా మాట్లాడండి, డ్రెస్సింగ్ దగ్గరికి వచ్చేసరికి మా ఫ్రీడమ్ని మా స్వేచ్ఛని హరిస్తున్నారు, మా స్వాతంత్రాన్ని అని మాట్లాడొద్దు, డ్రెస్ అనేది వేరు అని చెప్పి. ఈవెన్ మనం అబ్బాయిలు కూడా ఇప్పుడు మీరు ఉన్నారు, మనం డైరెక్ట్ ఒక స్లీవ్లెస్ హుడీ వేసుకుని బయటికి రాలేం, ఏదో మనకే బెట్గా ఉంటుంది, మీరు వేసుకుంటే నేనే అంటాను ఏంటంటే బాగాలేదు అని చెప్పి. సో ఆ కైండ్ ఉంటుంది. సో మీకేమన్నా అది అనిపించిందా, ఎవరన్నా ఇది ఇంకా స్త్రీ స్వేచ్ఛ ఏదో హరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా, అదే మీకు ఫీల్ అయ్యారు మీరు? నేను రీసెంట్గా సందీప్ సార్ ఉన్నారు కదా కొరియోగ్రాఫర్, వాళ్ళ వైఫ్ జ్యోతి గారు పర్ఫెక్ట్గా మాట్లాడారు, యాజ్ అ ఉమెన్గా మాట్లాడారు ఆవిడ. మీరు అందాలు చూపించుకోవాలంటే మీ ఇంట్లో ఒక భర్త ఉంటాడు, లేకపోతే మీకు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చూపించుకోండి, బయటకు చూపిస్తే ఏం రాదు. నాకు తెలిసినంత వరకు అందాలు చూపించేదానికి కాదు, దాచుకోవడానికే అందాలు. యాక్చువల్లీ అదే రీజన్, ఇది చూపించుకోవడానికి. ఫేస్ ఎందుకు చూపించుకోవాలి అంటే అట్లీస్ట్ నువ్వెవరో తెలుస్తుంది, నీకు కోపం వస్తుందా బాధ వేస్తుందా అని తెలియడానికి. ఇది మన బాడీ చూపించుకోకూడదు, అది చూపించినప్పుడు వాళ్ళని ఫేస్ చూడరు, అప్పుడు ఇదెందుకు. అది నేనైతే స్వేచ్ఛ అంటే ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడడం, తప్పు జరిగితే ధైర్యంగా ఎదిరించడం, కష్టాలు వస్తే తను ఓన్గా నిలబడే స్థాయిని ఒకరు సృష్టించుకోవడం తనందుకు తాను. అది నాకు తెలిసినంత వరకు స్వేచ్ఛ అమ్మాయిలకి. అట్లని చెప్పేసి నేను వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్కి అస్సలు అపోజ్ కాదు, అది వాళ్ళ కంఫర్టబిలిటీ. కానీ ఆ కంఫర్టబిలిటీ అనేది అవతల వాళ్ళకి అనీజీగా కలిగించే కంఫర్టబిలిటీలా ఉండకూడదు. ఇప్పుడు ఒకరు అనుకుందాం భయంకరమైన షార్ట్ మిడ్డీస్ వేసుకోనో లేకపోతే కనపడేటట్టు వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఇలా ఇలా దొంగగా ఎప్పుడు చూడకూడదు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే నేను మిమ్మల్ని ధైర్యంగా చూస్తున్నానంటే మీరు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు. నేను ఇలా అనుకొని చూడడమో లేకపోతే వంగినప్పుడు చూడడమో అంటే ఆ ధైర్యాన్ని ఒకరికి ఇవ్వట్లేదు కదా, అది స్వేచ్ఛ ఎలా అవుతుంది? మరి స్వేచ్ఛ అన్నప్పుడు వాడు ఎందుకు దొంగచాటుగా చూడాలి? కాబట్టి స్వేచ్ఛ అనేది అదే, ఒకరికి కాన్ఫిడెన్స్ ఇవ్వడం స్వేచ్ఛ. బాగుంది, మంచి డెఫినేషన్ ఇచ్చారు. మీకు ఏమైనా చైల్డ్హుడ్ మెమరీస్ గట్టిగా ఉన్నాయి బలంగా? అంటే మా చిన్నప్పుడు ఎక్కువగా మనం చక్రవాకం సీరియల్ సాంగ్, మొగల్ రేకుల సీరియల్ సాంగ్, లేదంటే ఆ పిన్ని సీరియల్ సాంగ్ ఉంటుంది, కృష్ణమ్మకి గోదావరికి ఆ సాంగ్, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఏమన్నా బాగా బలంగా ఎప్పటికీ మీరు ఎప్పుడైనా సరదాగా హమ్ చేసుకోవడం సాంగ్? నేను స్కూల్ చదివేటప్పుడు ఈ చక్రవాకము మొగల్ రేకులు ఇవంతా వచ్చేవి. పొరపాటున రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, అందరి ఇళ్ళలో చూసేవాళ్ళు ఆ సీరియల్. ఎగ్జామ్ ఉందనుకోండి, అమ్మ సీరియల్ దానికి మాత్రం మా అమ్మ సరే చూడరా అంటుంది. అది కాకుండా నార్మల్గా టీవీ చూస్తుంటే ఒప్పుకోదు మా అమ్మ. అట్లా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోకుండా ఉండేదానికి అమ్మా నేను సీరియల్ చూస్తానమ్మా అని చూసేవాడిని. కానీ నాకేదో లాస్ట్కి సీరియల్లోకే వస్తారని. అన్ని అది నాస్టాలజిక్ సీరియల్స్ అండి. ఏదైనా ఒక ఫేవరెట్ సీరియల్ ఉందా చిన్నప్పుడు మిస్ అవ్వకుండా? మొగల్ రేకులు మిస్ అవ్వకుండా చూసారా? నాకు భలే ఇష్టం అది. మెరిసే మొగలి రేకులు ఆ సాంగ్ ఇప్పటికీ బాగుంటది. ఎంత బాగుంటది ఆ టైటిల్, కానీ ఆ మ్యూజిక్ అసలు ఎవరండి కొడతారు సినిమా లాగా మ్యూజిక్, భలే కొట్టారు అసలు. హీరో కొట్టడం, మళ్ళీ లోపల విలన్లు కొట్టడం, హీరో అసలు ఆ హీరోయిజం అప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా తగ్గింది. ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? అలాంటి రావాలి. నేనైతే మిస్ అవుతున్నా. పర్ఫెక్ట్ హీరోయిజం చూపించింది దాంట్లోనే. ఇంతవరకు నేను ఎక్కువ చూడలేదు, అట్లా వస్తే బాగున్నట్లు. మొత్తం అప్పట్లోనే ఆ సీరియల్ టైంకే ఈ సినిమా బీజిఎంలు అన్ని వాడేసేవారు. హీరో హీరోయిన్ ఇలా ఒక లుక్ ఇస్తే చాలు. ఇప్పుడు కే డ్రామాలు అంటున్నారు కదా, దాన్ని మించి ఉండేది అప్పట్లో. అవును, వాళ్ళకి పిక్చర్ ఫాలోయింగ్ ఉండేది కదండి. సో అవి మిస్ అవుతున్నారు. మీకు అలాంటి రోల్ కోసం ఒకటి ఏమన్నా ఏం చేస్తున్నారా గట్టిగా బలంగా? భయంకరంగా నేను కూడా చూస్తున్నాను అట్లా. సో ఒకవేళ మూవీస్ మంచి జరుగుతున్నప్పుడు ఏమో రేపొద్దున ఇంకా మంచి జరుగుతుందేమో, జాతకం బాగుందేమో, సో మూవీస్ కూడా ఈ సంవత్సరంలో హ్యాపెన్ అవ్వచ్చేమో, సో అనుకుంటే మీకు డ్రీమ్ కొలాబరేషన్ ఏమన్నా ఉందా మైండ్లో? డైరెక్టర్ కానీ హీరో కానీ, హీరో పక్కన? ఏం లేదండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది జరిగితే బోనస్, జరగకపోతే బాధ. నేను అందుకే ఫస్ట్ మనం యాక్టింగ్ చేసే చాలని నా బాధ, అంతేగాని నాకు కొలాబరేషన్ అవంతా లేవు. ఎందుకంటే అవి జరగవు, జరిగితే అదొక ఆశ్చర్యం మనకి. కాబట్టి అదే ఆలోచించలేదు అనుకోండి, అప్పుడు జరిగినప్పుడు మనకి ఎక్కడికో ఉంటుంది. అందుకే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోను. ఫేవరెట్ హీరో ఎవరండి?
నాకు ఫేవరెట్ పర్ఫార్మర్ ఉన్నారు. హీరోలు హీరోయిన్లు నేను ఎప్పుడు ఫేవరెట్ గా చూడను. నాకు ధనుష్ పర్ఫార్మెన్స్ ఇష్టం, రణ్వీర్ సింగ్, ఇలై తలపతి, విజయ్, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. సో నైస్ నైస్ పర్ఫార్మెన్స్ ఒక పర్ఫార్మర్ గానే చూస్తారు మీరు. ఎస్. సో క్యారెక్టర్లు గుర్తుపెట్టుకుంటారా అలాగే? అంతే. బెస్ట్ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు టిల్ డేట్ మీరు చూసింది ఆన్ స్క్రీన్? విజయ్ది అయితే మెర్సెల్, బిగిల్. ఏ క్యారెక్టర్? మెర్సెల్లో అదే పంచ్ ఫాదర్ అదే. బిగిల్లో కూడా ఫాదర్. ధనుష్ ఆయన సినిమాలు అయితే 3 నేను ఎప్పుడు బాధేసిన, మనసు ఇరిగిపోయినా ఇప్పటికి నేను ఒక 100 టైమ్స్ చూసింటాను అది. లేదా ఇప్పటికి రోజు ఏం చేస్తానంటే మ్యూజిక్ ఉంటుంది, బీజిఎం ఉంటుంది, 22 మినిట్స్ ఉంటుంది, 22 మినిట్స్ ఓన్లీ బీజిఎం, సినిమా బీజిఎంస్ అన్ని, అది పెట్టుకొని నిద్రపోతాను ఇప్పటికి. అంత ఇష్టం నాకు. హైఫై అవ్వాలి మీరు అంటే. చాలా పిచ్చోండి మా అక్క అనేది. ఎందుకురా అంత పిచ్చిగా చూస్తావు? మా అక్కకి అంత కనెక్ట్ అవ్వలేదు. ఎందుకురా ఏముందిరా ఆ సినిమాలో అంత అలా చూస్తావు అని చెప్పి. మీరు చూసేవాళ్ళ? నేను 3 సినిమా ఫస్ట్ డే చూసానండి. చూసినప్పటి నుంచి అంతకుముందు ధనుష్ గారు తెలుసు, ఎందుకంటే కొన్ని సినిమాలు సింహబలుడు ఇలాంటి పేర్లు ఉండేవి అక్కడ అన్ని ఇక్కడ. బట్ ఆ సినిమా చూసినప్పటి నుంచి నేను ధనుష్ గారికి పిచ్చాభిమాని. ఓకే. ఒక పర్ఫార్మర్ గా ఏం యాక్ట్ చేశారు అసలు. ఎండింగ్ లో ఏడిపించి రీ రిలీజ్ ఉందంటే వెళ్దాం కలిసి అయితే. అయ్యో నేను ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా చూస్తానండి. నేను అసలు చూద్దాం అనుకుంటున్నాను. మొన్న చాలా రోజుల తర్వాత ఎందుకో బాధేసి చూశాను. ఇప్పటికీ ఏడుపు వస్తుంది ఆ సీన్. మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఎంత బాగుంటుందో సీన్స్. సో యా, ఐ లవ్ దట్. సో రీసెంట్ గా రణ్వీర్ సింగ్ గారు దురంధర్ క్యారెక్టర్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఏం ఫిలిం అండి అది, సూపర్ అసలు. రణ్వీర్ సింగ్ గారిది ఏమన్నా ప్రీవియస్ క్యారెక్టర్ ఏదైనా ఉందా మైండ్ లో బాగా మీకు కూర్చుండి? ఇప్పుడు ఆయన ఇది దీపికా పడుకొని విలన్ గా చేశారు ఒకటి, పద్మావత్. అదేనా చేశారు అంటే పద్మావతిలో ఆయన విలన్ కదా, షాహిద్ కపూర్ దాంట్లోనే కదా ఆయన. షాహిద్ కపూర్ గారు హీరో. ఏం పర్ఫార్మెన్స్ అసలు. అది చాలా కష్టం. దురంధర్ కూడా ఎందుకు కష్టం అంటే సెటిల్డ్ పర్ఫార్మెన్సే ఉంటుంది, ఎక్కువ ఆయన లేదు కదా సినిమాలో, బట్ అలా చేయడం ఇంకా కష్టం. సో అందుకే ఇష్టం నాకు ఆయన పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ ముగ్గురులో ఈయన రణ్వీర్ సింగ్ గారికి వచ్చేసరికి చాలా హేట్రేట్ ఉంటుంది, నెగిటివిటీ బాగా ఉంటది. అంటే కొన్నిసార్లు ఆయన బాగా హైపర్ ఉంటారు కాబట్టి డ్రమ్ లో పడిపోవడం, అదే డ్రమ్ కొట్టి డ్రమ్ లో పడిపోయిన సంఘటనలు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఏమన్నా పర్సనల్లీ అది ఏమన్నా అప్లికబుల్ అవుతాయి? ట్రోలింగ్స్ ని, నెగిటివిటీని పట్టించుకోకూడదు లైఫ్ లో ఏమన్నా తీసుకున్నారా అది లెసన్? నేను నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఏ హీరోల్లో ఆయనలో ఉన్నంత ఎనర్జీ నేను చూడలేదు. ఏం ఎనర్జీ! ఆయన యాడ్ చూసారు ఎప్పుడైనా? ఆయన ప్రతి యాడ్ లో మనకు ఆకట్టుకునేస్తుంది. సో ఆయన నిజంగానే ట్రోల్స్ ఏది తీసుకోడు. ఒకవేళ ఎవరైనా హట్ అయితే ఫస్ట్ సారీ చెప్పేస్తాడు. నేను కూడా పట్టించుకోను. ట్రోల్స్ చేసే వాళ్ళు మనం పట్టించుకోవడం వల్ల మనకి ఏం యూజ్ లేదు, వాళ్ళకి అసలు యూజ్ లేదు. కాబట్టి లైట్ తీసుకోవాలి. సో మీకు మీ భావజాలన్నీ కొంచెం ఈ జెన్జీలే కాకుండా కొంచెం ప్రీవియస్వి మనకు ఉన్నాయి ఎంతో కొంత. అక్కడ నుంచి తీసుకున్న రూట్స్ నుంచి తీసుకున్నవి ఉన్నాయి. సో మీ దృష్టిలో కపుల్ అంటే ఎలా ఉండాలి అసలు? నాకు ఏమి ఇష్టం అంటే కపుల్స్ అంటే రొమాన్స్ ఇవన్నీ చాలా కామన్ కదా. నువ్వు ఎంత ఒకరితో గొడవ పడినా, ఎంత ఒకరిపైన ద్వేషించినా మ్యాక్సిమం కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. ఒక పర్సన్ని ఓకే గొడవ పడిన తర్వాత కూడా మళ్ళీ రాగలుగుతాం, మళ్ళీ యాక్సెప్ట్ చేయగలుగుతాం వాళ్ళ సారీని అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ట్రూ. జెన్యూనిటీ అనేది ఎక్కడ వస్తుందంటే బోర్ కొట్టకూడదు. లవ్ అనేది బోర్ కొట్టని ఫీలింగ్, ఎప్పటికీ బోర్ కొట్టదు. ఇప్పుడు ఒక ఫిజికల్గా ఒకరి పైన మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, కానీ ఒక మనిషి పైన మనకి ఎప్పటికీ ఒక కేరింగ్ లవ్ ఉంటే అదే కపుల్స్కి ఉండాల్సిన లక్షణం. బోర్ కొట్టకూడదు ఒక పర్సన్. అది హాబీస్ ఏంటండి? అంటే ఇప్పుడు సెట్స్ లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైమ్ లో చాలా మంది మొబైల్ వాడుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మో దొరికింది టైం, కాసేపు పడుకుందాం, కొంచెం ఈ రెస్ట్ ఇద్దాం బాడీకి మైండ్ కి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మీరేం చేస్తూ ఉంటారు సెట్స్ లో కానీ? నేను ఫస్ట్ ఒకవేళ సీన్ ఇంపార్టెంట్ ఉందంటే ముందు రోజు అడుగుతాను సీన్స్ ఇంపార్టెంట్ ఉంటే. అంటే అన్ని రోజులు ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో మెయిన్ సీన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ చదివేసుకుంటాను. ఫస్ట్ నిద్రపోతాను, ఎందుకంటే మార్నింగ్ 4:30కి లేయాలి నేను. కాబట్టి వాళ్ళు అదే అంటారు, టైం దొరికినప్పుడు నిద్రపోండి, మీకు నిద్ర ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి నిద్రపోతాను ఫస్ట్ చేసే పని. దొరికినప్పుడు ఒకసారి నిద్రపోతాను. అంటే రీల్స్ కూడా చేస్తూ ఉంటాను. రీల్స్ చేస్తుంటాను. రీల్స్ కంపల్సరీ చేస్తాం. ఇష్టం, బాగుంటాయి రీల్స్ చేసేటప్పుడు. ఒక
అది టైం పాస్ లాగా అనుకోండి. అంటే బీయింగ్ ఇప్పుడు లీడ్ యాక్టర్ హీరో, మీరు సీరియల్ హీరో అయ్యుండి మీకు కమర్షియల్ వైజ్ చాలా మంది ప్రమోషన్స్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏం చేయరా? ఎక్కువ నేను ఎప్పుడు చూడలేదంటే మీ అదే నేను అన్నాను కదా, నాకు బిజినెస్ పర్స్పెక్టివ్ లాగా అనిపిస్తుందేమో అని. నేర్చుకుంటానండి నేను కూడా. నాకు అది ఎందుకో నేను రియల్గా చేస్తానో లేదో తెలీదు, కాబట్టి నాకు నిజంగా అనిపిస్తే ఆ రోజు చేస్తాను. సో మీ అబ్బాయి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పెట్టారు కాబట్టి మైండ్ లో ఉందా రేపు పొద్దున్న నా కొడుకు కూడా అవుతాడు? ఉందండి, ఇలా ఉంది. వాడికి చాలా నేర్పియాలి. వాడికి పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ నేర్పించేది, వాడికి నేను రియాలిటీ లైఫ్ గురించి నేర్పియాలి. సో సో అంటే పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేయకుండా కింద నుంచి కష్టాన్ని నేర్పియాలి వాడికి. ఫస్ట్ కష్టాన్ని, వాల్యూస్ని, ముఖ్యంగా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ని, ఈ 3 మైండ్లో ఉంది నాకు. బాగా పెంచుతాను. జీవితంలో బ్రతకాలంటే ఏం కావాలనుకుంటారు మీరు? కాన్ఫిడెన్స్. నువ్వు ఎక్కడికైనా బ్రతకగలవరా అనే మాట ఉంటుంది చూడండి, చాలా మంది చెప్తా ఉంటారు. అదే గొప్ప ఫస్ట్ మనకు వచ్చే ప్రైజ్. అది గెలుచుకోవాలి మనం ఫస్ట్. లైఫ్ లో ఏ కొటేషన్ అయినా నమ్ముతారా మీరు బలంగా? నేనా? సో బ్రూస్ లీది ఒకటి ఉంది, బీ లైక్ వాటర్. నేను అదే అంటాను, వాటర్ కంటూ ఒక సపరేట్గా ఏం ఉండదు, అది దేంట్లో ఉంటే దానిలో కలిసిపోతుంది. అలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, అంతే. సో అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో అంతే, మీరు అంతే ఉంటారా? ఈగోస్ తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పోద్ది కొంచెం. ఈగోస్ కానీ కొన్ని పర్సనల్ థింగ్స్ తీసుకున్నా అవి ఏం తీసుకోకపోతే ఫ్లెక్సిబుల్ గానే ఉంటాం, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా. సో ఈగో అనేది ఒక్కటి నాకు లేదండి, యాటిట్యూడ్, ఈగో, అది ఒక్కటి నాకు నచ్చిన ఏకైక థింగ్, ఇంకేం లేదు. ఫైనల్ డివోషనల్ అండి ఏమన్నా? చాలా, అంటే స్పిరిచువల్, డివోషనల్ కాదు కానీ స్పిరిచువల్. నేను అన్ని రిలీజియన్స్ ఇష్టము, అన్ని రిలీజియన్స్లో నేను పవర్ని నమ్ముతా. సో నేను దేవుళ్ళని నమ్మను, పవర్, మంచి, అంతే. అంటే ఏంటి డిఫైన్ చేయండి, గాడ్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఇప్పుడు ఏం జరిగినా నీ వెనకాల ఒక నమ్మకంగా ఒక శక్తి ఉంటుంది కదా, అది నీకు అన్నిటికీ రాకూడదు. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తే, నువ్వు 10 మందితో తిరిగితే, నిన్నెవడని కొడితే అప్పుడు రాకూడదు. నిజాయితీగా నీ లైఫ్లో ఒకటి జరిగినప్పుడు ఆ టైంలో ఒక శక్తి రావడానికి గాడ్ అంటారు. గాడికి పని చాలా ఉన్నాయండి, మన కోసం ప్రతిసారి రాకూడదు. ఆయనకు వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి ఆయన అక్కడే ఉండాలి. ఆ నమ్మకం చాలు. అలా ఉంటారు కూడా. సో ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఈశ్వర్, మీ పేరు మీ ట్విన్స్ రామ్ లక్ష్మణ్. ఇప్పుడు ఈ సీరియల్లో క్యారెక్టర్ కృష్ణ. సో ఇన్ని పేర్లు వస్తున్నాయి కదా, మీ పర్సనల్లీ అవునే పర్సనల్లీ ఎవరు బాగా కనెక్టెడ్ ఇందులో? అంటే కొంతమంది హనుమాన్ అనగానే ఒక ఎమోషన్ ఉంటుంది, కొంతమందికి శివుడు అనగానే ఒక ఎమోషన్ ఉంటుంది, అలాగే ఏమన్నా ఉందా? నాకు అట్లా అదే చెప్తున్నాను కదా, నాకు అందరు ఇష్టం. అందుకే నేను ఎప్పుడు ఒక పర్టికులర్ గాడ్ నేను పిక్ చేసుకోలేదు. కొంతమంది మండే అయితే శివుని పెడతారు, సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామి. నాకు తిరుపతి, నేను సాటర్డే ఇంతవరకు నేను వెంకటేశ్వర స్వామిని పెట్టలేదు. అది ఏమైపోతుందంటే, అంటే ఒక్కరోజు ఆయన కోసం చేస్తే మిగతా రోజులంతా నువ్వు పట్టించుకోకపోతే ఎందుకు? నేను స్టేటస్లో దేవుళ్ళ గురించి పెడతాను, కానీ నాకు ఎప్పుడన్నా బాగా మనశ్శాంతిగా ఉన్నప్పుడు పెడతాను, అంతేగాని అకేషన్ వేసి పెట్టాను నేను. అది ఏమైతుంది, మనం కమర్షియల్ అయిపోతుంది దేవుడికి, ఆయనకి తెలీదా? మనకే తెలుస్తుంది, దేవుళ్ళు పోరా అంటారు, అందుకని పెట్టను ఎక్కువ. సో సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఫ్యామిలీ స్టార్స్, యాక్చువల్లీ ఫ్యామిలీస్ ని ఎయిమ్ చేస్తూ ఉంటారు. సో మీ ఎయిమ్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఇలా ఈ సీరియల్స్ పరంగా అడుగుతున్నాను. నాకా యాజ్ అ బెస్ట్ హీరోగా అవార్డు తీసుకొని స్టేజ్ పైన ఇలా అవార్డు పట్టుకొని, అమ్మా నీకు చెప్పిన వర్డ్ని నిలబెట్టుకున్నానని చెప్పాలి. అది నా గోల్. ఓకే, జరగాలేదు, దానికోసం చూస్తున్నాను. క్రికెట్ బాగా ఆడతారు. ఏంటంటే బౌలరా, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్? సీరియస్లీ? ఎస్. ముందు నుంచి ఉందా? అకాడమిక్స్ నుంచే క్రికెట్ బాగా? కాలేజ్లో అంతా మేము కప్పులు ఎన్ని కొట్టాం, యూనివర్సిటీ మ్యాచెస్ అన్ని. క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పుడైనా కెరియర్ అవుతుంది అని అనుకున్నారా? అదేమన్నా ట్రై చేద్దాం? కరెక్ట్ గా ఒకసారి ట్రయల్స్ ఉన్నప్పుడే మాకు మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, అక్కడే పోయింది కాబట్టి. కానీ ఇప్పుడు అదే నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడాలి, అది మన వల్ల కాదు. కానీ లక్కీగా ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ప్రూవ్ చేస్తాను. మీరు చూడండి, అదే టెలివిజన్ క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సో అది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు రీసెంట్గా ఒక పోస్ట్ వచ్చింది CCL ద్వారా, కామనర్స్ కూడా వచ్చి ఆడొచ్చు మాతో, సో మీ ప్రొఫైల్స్ని పంపించండి, మేము మీ ఆడే ఆట బట్టి మేము సెలెక్ట్ చేస్తామని. సో లక్కీగా అది కూడా వచ్చింది.
సో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు పంపిస్తారు అయితే దానికి నేను దానికి ఎందుకు, నేను ఆల్రెడీ టీసీసీఎల్ ఉన్నాను కదా. TCCL లో ఆడతారా? దాంట్లో కూడా బాగా ఆడితే తీసుకుంటారు. ఓకే ఓకే. సో నా మెయిన్ ప్రస్తుతానికి అదే, నువ్వు వెళ్ళి మూసుకొని ప్రశాంతంగా ఆడుకొని రారా అంతే. నా వరకు నేను ఆడతాను ఈసారి గేమ్ మామూలుగా ఉండదు. సో ఇప్పుడు టీవీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఎంతమంది ఉన్నారు టీవీ స్టార్స్ బాగా ఆడేవాళ్ళు మీ దృష్టిలో పడిన వాళ్ళు? ఇప్పుడు ద బెస్ట్ టీం ఉందండి. ఇప్పుడు మేము వైజాగ్ వెళ్ళే టీం అంతా ద బెస్ట్ ని తీసుకున్నారు. టీవీ కింగ్స్ అండి అది టీమ్, టీవీ కింగ్స్. Yes. Yes. సో అందులో మీకు ఐ మీన్ తెలుస్తారు కదా మీకు, బికాస్ ఒక ప్లేయర్ కి అమ్మో మనకి సమ ఉజ్జీవులు ఎవరున్నారనే ఆలోచన ఉంటుంది. ఎవరు కనిపిస్తున్నారు బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా? అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అదే నేను చెప్పలేకపోతే, నా ఫ్రెండ్ ఒక నరేష్ అన్నాను కదా, మేమిద్దరం తోపు బ్యాట్స్మెన్స్. సో నాకు నరేష్, కల్కి అన్న వీళ్ళిద్దరూ నాకు ఉన్నారు మైండ్ లో బ్యాటింగ్ పరంగా. సో మీరు ముగ్గురు బ్యాటింగ్ దుమ్ము రేపుతారని ఎస్ మైండ్ లో? పక్కా పక్కా. ముగ్గురు ఒకే టీం, ముగ్గురు ఒకే టీం. ఎస్ టీవీ కింగ్స్. ఎస్ ఎస్. ఓకే, ఐ విష్ ఐ మీన్ మీరు CCL అనుకుంటున్నారు కదా మైండ్ లో, అది ఈ సంవత్సరం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank సో you. ఇలాగే అలరించండి. థ్యాంక్ యూ. ఎన్ని ప్లాట్ఫామ్స్ లో ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్ లో అన్ని కుటుంబాల్లో ఇలాగే ముందుకు వెళ్ళండి. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఐ డ్రీమ్ అండ్ ప్రియదర్శన్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చాలా హ్యాపీగా మాట్లాడాను మీతో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.